Don't forget to like, share and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share and subscribe Ada 24/7 channel. Also download Ada 24/7 app. Don't forget to like, share and subscribe Ada 24/7 channel. Also download Ada 24. Yeah. Good morning, all of you. Welcome to the YouTube channel Ada 24/7 Telugu. Very good morning, all of you. Let us start today's session. The Hindu editorial. Today is already the date is 18th June. So you have to understand the situation, the grim situation. This year, already 2021, whatever we are expecting, already half of the year has been completed successfully. Almost within 1 week, we are finishing this month also. So we are entering the second half of the year. So what is your preparation? Where are you? What are you doing? How is your preparation? Like, how are you preparing? So everything is really here very important. సో ఇంకెవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో మీరు గణాంకాలు చెప్తున్నాయి, న్యూస్ పేపర్ చూస్తూనే ఉన్నాం మనందరము. ఎక్సెప్ట్ గవర్నమెంట్ జాబు, ఏ జాబ్ కూడా శాశ్వతం కాదు అని చెబుతున్నటువంటి అంశం. నాకు తెలిసి ఈ యొక్క ఐటీ రంగంలో 2 కోట్ల మంది ఉన్నారంట మొత్తం దేశంలో. 2 crores అఫీషియల్ లెక్కల గణాంకాల ప్రకారంగా. ఇంకా అంటే ఇదంతా కూడా రిజిస్టర్డ్, అన్రిజిస్టర్డ్ ఇంకా జాబ్స్ చాలానే ఉంటాయి. ఇంకా ట్రిపుల్ ఉండే అవకాశం కూడా ఉంటుంది. సో 2 crores వచ్చేటువంటి 2 to 3 monthsలో దాదాపు 30 నుంచి 40 లక్షల ఐటీ జాబ్స్ ఎగిరిపోయే అవకాశం ఉందంట. వన్ రీజన్ ఈస్ బికాస్ ఆఫ్ ఆటోమేషన్, బికాస్ ఆఫ్ ఆటోమేటెడ్ సిస్టమ్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్. ఓకే, అండ్ ద అదర్ రీజన్ ఈస్ దాట్ ద లాస్, వాట్ ఎవర్ ద కంపెనీ ఈస్ ఫేసింగ్ ద లాసెస్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఈ విధంగా ఎక్కడ చూసినా కూడా సిచ్యువేషన్ అనేది కరెక్ట్గా లేదు, ఎక్సెప్ట్ గవర్నమెంట్ జాబ్. అది కూడా చెప్పాడు క్లియర్గా, న్యూస్ పేపర్ని మర్చిపోయాను కరెక్ట్గా. సో అది కూడా న్యూస్ పేపర్లో క్లియర్గా రాశాడు కూడా. ఎక్సెప్ట్ గవర్నమెంట్ జాబ్, ఏ జాబ్ కూడా శాశ్వతం కాదు అని క్లియర్గా రాశాడు. అది ఏదైనా సరే, గవర్నమెంట్ జాబ్ ఈజ్ గవర్నమెంట్ జాబ్. అది ఏదైనా సరే, చిన్న ప్యూన్ జాబ్ తీసుకోండి, మనకు కావాల్సిన గవర్నమెంట్ జాబ్. క్లర్క్ తీసుకోండి, గవర్నమెంట్ జాబ్. దట్స్ ఆల్ రైట్. ఒక సెక్యూరిటీ, భరోసా. మీకు ప్రైవేట్లో ₹1,00,000 వస్తున్నాయి, 2 లక్షలు వస్తున్నాయి, నాట్ మ్యాటర్స్. ఆల్ రైట్. సో ఆ గవర్నమెంట్ జాబ్ సంపాదించడానికి నిద్రాహారాలు మాని కష్టపడుతున్న వారికి ఖచ్చితంగా వస్తుంది. ఎవరైతే మీనమేషాలు లెక్క పెడుతున్నారో వాళ్ళు మాత్రం అధోగతి పాల్పడుతున్నటువంటి పరిస్థితి. ఓకే, సో లెట్ us start today's session, The Hindu editorial. I am requesting you all of you, my dear students, first of all, like the session, share it and subscribe to the channel. కొత్తగా ఎవరైతే వచ్చారో మీరంతా కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఎండ్ ఆఫ్ ద షో వరకు కూడా చూస్తూ ఉండండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది వాళ్ళ ప్యాసేజ్ వచ్చేసి. అదేవిధంగా వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్, కొన్ని పదాలు అర్థం కాకుండా రాశాడు, కొన్ని లైన్స్, ఫ్రేజెస్ కూడా అర్థం కాకుండా రాశాడు. అవి నేను చాలా స్పష్టంగా చెప్పేస్తాను మీకు. ఇవాళ 2 ఎడిటోరియల్ చూడబోతున్నాం. వన్ ఈస్ ద హిందూ ఎడిటోరియల్, అనదర్ వన్ ఈస్ ఈనాడు ఎడిటోరియల్ పేజ్. మొత్తం అన్ని 4 కాలమ్స్ కూడా డిస్కస్ చేయబోతున్నాం. అవి ఈ విధంగా ఉంది, అవి ఎందుకు రాశాడు, గల కారణం ఏంటి, బయట జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఏంటి. సో ఇవన్నీ కూడా మనం ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేయడం రెడీగా ఉన్నాం. సో దానికన్నా ముందు ఒకసారి అందరూ కూడా సెషన్ని ఫాస్ట్గా లైక్ చేస్తూ, షేర్ చేస్తూ మీరు వెళ్ళినట్లయితే మనం ఇంకా ఫాస్ట్గా స్టార్ట్ చేయొచ్చు. అండ్ వన్ థింగ్ ఈస్ దాట్ ఐఎమ్ సారీ టు సే దిస్, యాక్చువల్లీ దిస్ ఈజ్ అండర్ రికార్డింగ్ వర్షన్. నేను లేనని చెప్పేసి మీరు ఎవరు కూడా వెళ్ళకూడదు. అందరూ కూడా ఎండ్ ఆఫ్ ద షో వరకు ఉంటే ప్రతి ఒక్క పాయింట్ని అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఓకేనా, ఇది లైవ్ కాదు, రికార్డెడ్ సెషన్. నేనే చెప్తున్నాను, కాకపోతే అందరూ కూడా ఎండ్ ఆఫ్ ద షో వరకు ఉండాలి. ఇట్స్ మై రిక్వెస్ట్ టు యూ. అండర్స్టాండ్, మై డియర్ స్టూడెంట్స్? నెక్స్ట్ పాయింట్, లెట్ us take here. See, I tell you all time this quotation because it's very, very important. It's my turning point in my life. This quotation I believe in very much. If you do not do what you can do, it's all right. నీ వల్ల ఏం కాదో అది చేయలేకపోతున్నావు అంటే అది పర్లేదు, ఓకే, దట్స్ ఫైన్. కానీ మన వల్ల అవుతున్నటువంటి పని కూడా, బట్ ఇఫ్ యూ డు నాట్ డూ వాట్ యూ క్యాన్ డూ, it's nothing but called a fatal, it's nothing but called a tragedy in our life. ఎస్ అనో, మనం ఏదైతే చేయగలుగుతున్నామో, ఏదైతే మనం పని కూడగట్టుకొని చేస్తున్నామో దాన్ని కూడా చేయకపోతే ఇంకెట్లా అనా? శ్రీశ్రీ గారు చెప్తా ఉంటాడు, పరిగెత్తు, చేత కాకపోతే నడువు,
కాకపోతే పాకుతూ పో, అంతేకాని ఒక దగ్గర కూర్చోవడానికి వీల్లేదు అంటాడు. పాకడానికి కూడా ఎనర్జీ లేకపోతే ఇండైరెక్ట్ ఎట్లా పాకండి, కనీసం పాకండి, నాలెడ్జ్ తెచ్చుకునేటువంటి అంశంలో పాకడానికి ప్రయత్నం చేయండి అని చెబుతున్నటువంటి కొటేషన్. ఇఫ్ యూ డు నాట్ డూ వాట్ యూ క్యాన్ డూ, ఇట్స్ నథింగ్ బట్ కాల్డ్ అ ట్రాజడీ. ఇట్స్ నాట్ ఎట్ ఆల్ సంథింగ్ దట్ ఈస్ గుడ్. అర్థమైందా? సో ఇట్లా. అండ్ ద నెక్స్ట్ పాయింట్ హియర్, 80% ఆఫర్ అనేది బుక్స్ పైన అందించడం జరుగుతుంది. బెస్ట్ బుక్స్ ఫర్ ఆల్ గవర్నమెంట్ జాబ్ ఎగ్జామినేషన్స్. యూనిట్ టు విజిట్ ద వెబ్సైట్ ada247.com లేదా ada247 అప్లికేషన్ కూడా విజిట్ చేసి మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మీరు యూస్ చేయాల్సిన కూపన్ కోడ్ ఏంటమ్మా, Y209 కూపన్ కోడ్ యూస్ చేయాల్సిన రిక్వెస్ట్ మీడియా స్టూడెంట్స్. ఓకేనా? సో అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఆర్ఆర్బి IBPS ఆర్ఆర్బి గ్రామీణ బ్యాంక్ ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ టార్గెట్ బ్యాచ్ 28 జూన్ నుంచి, అంటే వచ్చే వారంలో స్టార్ట్ అవుతుంది. ఆల్మోస్ట్ 8 AM to 11 AM 3 గంటలు 2 సబ్జెక్ట్స్, మ్యాథ్ రీజనింగ్. ప్రిలిమ్స్ కదా, మ్యాథ్ రీజనింగ్ ఇంగ్లీష్ తర్వాత వస్తుంది. సో ఇందులో మీకు 200 hours of live interactive classes will be given to you. Latest pattern questions will be given to you. Recorded videos will be given to you. The fee is about like 6,800. If you apply the coupon code Y209, this will be given under just 1,500 rupees. If you purchase through this application, you will be given under 1,400 rupees only. Okay, anybody is interested, you or your family members or anybody else in your circle, so please inform them to join this batch to get this particular job, RRB PO clerk. Okay sir, so let's go to the next point ma. Adhividhanga basic English grammar course, that is Sankalpam 3.0. You can like develop your grammatical knowledge, communications, communication skills antuna, vocabulary and reading skills will be given to you. Actually I am starting another spoken English classes. Actually I am in that mood. I am speaking communication skills. I am starting some spoken English classes like it is about 30 days of course. In that 30 days you will be given clarity how to speak confidently without any grammatical flaw. All right, so the way how to communicate with other people, like communication skills, like basic how spoken English, how to speak to other persons with confident okay na. So like these things we are planning. Actually coming week we are coming ahead in front of you, so I let you know each and everything, how to do, what not to do. Okay na. So this is about like competitive purpose, like Sankalpam 3.0 is about competitive purpose, like grammar, vocabulary, reading skills, whoever is lacking. So this is really beneficial to them. The fee is about 2,900, but if you apply the coupon code Y209, this will be given under 600 rupees only. Okay, anybody is interested, so please join this batch. The next one is SBI clerk batch. We have math individual batches, reasoning individual batches, SSC group D constable, TSPSC group 2, APPSC group 2. all right, general studies, APSI and constable batches. మెగా ప్యాక్స్ కూడా మనకు అవైలబుల్గా ఉన్నాయి. 2 years వ్యాలిడిటీ వచ్చేసి 4,000. all right, 1 year validity we will be giving you 2,900. so any one batch you wanna join, just use the coupon code Y209. use sales and request, my dear students. Hope you understand everybody. So in this mega pack what will you be given? So you will be given very important things are called all live classes in Telugu, all test series, all individual batches, all video courses, all revision batches, interview preparation also will be given to you. So that is why anybody else wants to join this batch, so it's very important batch, so please join as soon as possible. Okay nama. So the next point we are going here, the main thing is this. Today's The Hindu editorial is this: reverse migration. You know, I tell you what is this reverse migration and all details one by one. So once we see the main paper of The Hindu and the main paper of Inadu paper, that means like editorial, especially we are focusing in Inadu, the editorial we are focusing, what has been given and all these things once we see, and we will come back to this particular reverse migration, word to word, line to line. I'll explain you very clearly. Okay na? Let us start. So let me take you first of all to the Hindu editorial main page, what has been given. Let us check. Right, you can see now. So this is what actually the main Hindu paper. Let me hide myself so that you can see the visibility clearly. So let me zoom a bit so that you can concentrate clearly. Yeah, so if I zoom, it is not clear. Right, let us take the first one. You can see left side, you may see very small font size, very small, but right side you can focus whatever has been here, this mark you can see right side is there. Apex Court, Supreme Court approves CBSE assessment formula.
అసెస్మెంట్ ఫార్ములా అంటే ఈ యొక్క మార్కులను లెక్కగట్టే విధానం ఏదైతే ఉందో ఆ లెక్కగట్టే విధానం, అసెస్మెంట్ మీన్స్ లెక్కగట్టడం, ఆ విధానం, ఆ ఫార్ములా ఏదైతే ఉందో అసెస్మెంట్ ఫార్ములా, దానికి ఏపెక్స్ కోర్ట్, సుప్రీం కోర్ట్ అనేది అప్రూవ్ చేసింది, ఒప్పుకుంది. వాళ్ళు తీసుకున్నటువంటి విధానం ఏదైతే అసెస్మెంట్ విధానం ఏదైతే ఉందో దాన్ని ఒప్పుకుందని చెప్పేసి ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. టాప్ మిడిల్లో క్లాస్ 12th రిజల్ట్స్ టు బి అరైవ్డ్ బై కన్సిడరింగ్ మార్క్స్ ఇన్ యూనిట్ టెస్ట్ క్లాస్ 10th and 11th ఆధారంగా చెప్పేసి వాళ్ళు మార్క్స్ లిస్ట్ అనేది తయారు చేయడం జరుగుతుందంట. సో ఇది న్యూస్ మధ్యలో నుంచి ఇవ్వడం జరిగింది, మీరు చూడండి కావాలి. నెక్స్ట్ రైట్ సైడ్ వచ్చేసి టాప్ రైట్లో స్టూడెంట్స్ ఉన్నారు కదా, ఫ్రీడ్, వాళ్ళంతా కూడా స్వతంత్రం ఇవ్వబడి, ఫ్రీడ్ అంటే స్వతంత్రం ఇచ్చారు, అంతే ఫ్రీడమ్ ఇచ్చారు. స్టూడెంట్స్ ఫ్రీడ్ యాజ్ కోర్ట్ రిజెక్ట్స్ పోలీస్ స్టాండ్. అర్థమైందా? సో ఈ పోలీసులంతా కలిసి సుప్రీంకోర్టు కూడా వెళ్ళడం జరిగింది. ఢిల్లీ హైకోర్టు ఆల్రెడీ వాళ్ళని స్లాష్ చేసినటువంటి అంశం. సో అట్టి పరిస్థితుల్లో కూడా సాటిస్ఫై అయ్యాక వాళ్ళు ఎక్కడికో సుప్రీంకోర్టు పోయినటువంటి విధానం మనం చూసాము. సో ఇన్ని ఎత్తులు పై ఎత్తులు వేసినప్పటికీ కూడా పోలీస్ యొక్క స్టాండ్ అనేది నిలబడలేదు, అది ఫైనల్గా రిజెక్ట్ అయిపోయింది. ఎవరు రిజెక్ట్ చేశారు? కోర్టు, స్వయానా కోర్టు రిజెక్ట్ చేసింది. సో ఎవరి అంశంలో తీర్పిచ్చింది, ఎవరికి సానుకూలంగా తీర్పిచ్చింది అంటే అఫ్కోర్స్ సానుకూలం అంటే ఇక్కడ వీళ్ళు తప్పు చేశారని కాదు, తీర్పు, నిజమైనటువంటి తీర్పు ఎవరికి ఇవ్వబడింది అంటే స్టూడెంట్స్కి అనేది ఫైనల్గా ఇచ్చారు. స్టూడెంట్స్ ఫ్రీడ్ యాజ్ కోర్ట్ రిజెక్ట్స్ పోలీస్ స్టాండ్. నిన్న మొత్తం కూడా పెద్ద ఎత్తున ఈ ప్యాసేజ్ మనం డిస్కస్ చేయడం జరిగింది. చూడండి ఇక్కడ పోలీస్ వాంటెడ్ టైమ్ టు వెరిఫై అడ్రసెస్. సో అంటే వాళ్ళు ఏ విధమైనటువంటి విధానాలు ఇక్కడ చూడండి. విక్టరీ, నటాషా నర్వాల్, ఆసిఫ్ ఇక్బాల్ తన్హా అండ్ దేవంగన కలిటా అవుట్ సైడ్ తిహార్ జైల్ ఇన్ ఢిల్లీ ఆఫ్టర్ దే రిలీజ్ ఆన్ థర్స్డే. చూడండి, ఇది దారుణమైనటువంటి దుశ్చర్య, పోలీసుల యొక్క ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి అంశం అని మనం పరిగణించాల్సినటువంటి అంశం ఇక్కడ. హోప్ అండర్స్టాండ్ ఎవ్రీబడి. సో ద నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇక్కడ మిడిల్ లెఫ్ట్లో ఆపరేషనలైజ్ వ్యాక్సిన్ యూనిట్స్. ఎవరు చెప్పారు? స్టాలిన్, తమిళనాడు యొక్క చీఫ్ మినిస్టర్ స్టాలిన్ చెప్పినటువంటి అంశం. తమిళనాడు చీఫ్ మినిస్టర్ ఎంకే స్టాలిన్ మీటింగ్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ ఇన్ న్యూఢిల్లీ, స్పెషల్ అరేంజ్మెంట్. న్యూఢిల్లీలో కలిశారంట ఈ యొక్క ఎంకే స్టాలిన్ ప్రైమ్ మినిస్టర్ని. సో వాళ్ళు ఈ యొక్క వ్యాక్సిన్ యూనిట్స్ని ఆపరేషనలైజ్ చేయదలిచారంట. అంటే మేబీ తమిళనాడులో స్పెషల్ యూనిట్స్ పెట్టడం కానీ, ఆల్రెడీ ఉన్నటువంటి వాటిని నడిపించడం కానీ, ఇలాంటి విషయాల్లో ప్రైమ్ మినిస్టర్ని కలవడం అని చెప్పేసి ఇక్కడ రైట్ సైడ్లో మీరు చూస్తున్నారు. ఇంకొక వార్త మిడిల్లో నుంచి రావడం జరిగింది, న్యూస్ పేపర్ మిడిల్ నుంచి. సో ఇది వెస్ట్ బెంగాల్ నుంచి వస్తూనే ఉంది, రోజుకో వార్త వెస్ట్ బెంగాల్ నుంచి సర్ప్రైజ్ చేస్తూనే ఉంది మనల్ని. ఐ హ్యావ్ రిటన్ టు ప్రైమ్ మినిస్టర్ థ్రైస్ టు విత్డ్రా గవర్నర్. ఎవరు చెప్పారు? మమతా బెనర్జీ గారు చెబుతున్నారు, ఇగో నాయన గవర్నమెంట్ని మీరు విత్డ్రా చేసుకోండి, మాకు ఈ గవర్నర్ వద్దు, సారీ గవర్నమెంట్ కాదు గవర్నర్, ఈ గవర్నర్ వద్దు మాకు అని చెప్పేసి 3 సార్లు ఉత్తరాలు రాయడం జరిగిందట ప్రైమ్ మినిస్టర్కి. అయినా వాళ్ళు వినిపించుకోవట్లేదు అని మమతా బెనర్జీ యొక్క దీదీ యొక్క ఇంటెన్షన్ ఇక్కడ. హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. అండ్ ద నెక్స్ట్ పాయింట్, పరాస్. మొన్న వచ్చింది కూడా ఎల్జేపీ, లోక్ జనశక్తి పార్టీ, ఆబ్వియస్లీ లోక్ జనశక్తి పార్టీ లీడర్ రామ్ విలాస్ పాస్వాన్, అతని యొక్క కొడుకు చిరాగ్ పాస్వాన్, అతని యొక్క తమ్ముడు ఎవరమ్మా ఈ యొక్క పారాస్, సంథింగ్ పశుపతి పారాస్ అని విన్నాము. సో ఫైనల్గా పారాస్ ఎలక్టెడ్ యాజ్ న్యూ లోక్ జనశక్తి పార్టీ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అవ్వడం జరిగింది. ఇండైరెక్ట్గా చిరాగ్ విన్ అవ్వలేదు, ఎవరు కూడా చిరాగ్ పాస్వాన్ని ఎవరు కూడా ఎన్నుకోలేదు, మనకు అర్థమవుతుంది ఇక్కడ. నో అపోజింగ్ నామినేషన్ ఫైల్డ్, డెమోక్రటిక్ ప్రాసెస్ వాజ్ ఫాలోడ్ హీ సేస్. ఎవరు చెప్పారు? పారాస్ చెప్పినటువంటి అంశం. బిగ్ రెస్పాన్సిబిలిటీ, పెద్ద బాధ్యత ఇప్పుడు ముందు ఉంది. పశుపతి కుమార్ పారాస్ ఆఫ్టర్ బీయింగ్ ఎలక్టెడ్ నేషనల్ ప్రెసిడెంట్ ఆఫ్ ది ఎల్జేపీ ఇన్ పాట్నా ఆన్ థర్స్డే. చూడండి, ఆనందోత్సాహాల్లో వాళ్ళు ఉన్నారు. ఇది మిడిల్లో వచ్చినటువంటి వార్త. ఇక బాటమ్ లెఫ్ట్లో ఒక న్యూస్ వచ్చింది, ఇది హ్యుమానిటీకి సంబంధించినటువంటి అంశం. అ డీల్ ప్రాంప్టెడ్ బై వన్ కపుల్స్ నీడ్ అనదర్స్ డిజైర్. ఇంకొకరి కోరిక ఈ కపుల్ యొక్క అవసరము. సో ఫైనల్గా ఈ డీల్కి దారి తీసింది. పేమెంట్ డిస్ప్యూట్ లెడ్ పేరెంట్స్ హూ సోల్డ్ దేర్ బేబీ టు ఫైల్ కిడ్నాపింగ్ కంప్లైంట్ ల్యాండింగ్ ఆల్ ఇన్ పోలీస్ నెట్. చివరికి పోలీస్ వేలలో పడిపోయారు వీళ్ళంతా. వీళ్ళే ఒక పైసల విషయం అంటే డబ్బులు ఆశించాలనే ఒక ఉద్దేశంతో వీళ్ళే కావాలని కోర్టు అంటే పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడము, దాని ద్వారా డబ్బులు లాగాలని ఒక ప్రయత్నం చేశారు, కానీ వాళ్ళు పోలీసు వేలలో చిక్కుకుపోయారు చివరికి అని చెప్తున్నాడు ఇక్కడ. నెక్స్ట్ బాటమ్ రైట్లో వచ్చింది ఈ వార్త చూడండి. కంటిన్యూ టు డిమాలిషన్ ఆఫ్ ఇల్లీగల్ బిల్డింగ్స్ ఇన్ అరావాలి ఫారెస్ట్ ల్యాండ్. అరావాలి పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇల్లీగల్ బిల్డింగ్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకా నాశనం చేస్తూనే ఉన్నారు అని చెప్తున్నటువంటి అంశం.
Supreme Court had refused to give encroaches any quarter on June 7th. అయినా అంటే ఆక్రమదారులకు ఏ విధమైనటువంటి అవకాశం ఇవ్వలేదు. జూన్ 7th సుప్రీంకోర్టు స్వయాన తీర్పిచ్చినటువంటి అంశం ఇక్కడ అని చెబుతున్నటువంటి అంశం. ఓకేనా. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ మెయిన్ పేపర్. ఇందులో పెద్దగా చెప్పుకోవాల్సిన న్యూస్ ఏం లేదు ఇవాళ, అంత యావరేజ్గా ఉందమ్మా. సో ఇప్పుడు ఒకసారి హిందూ ఎడిటోరియల్కి వెళ్ళిపోదాం. ఈనాడు ఎడిటోరియల్కి వెళ్ళిపోతున్నాను. ఈనాడులో ఏమి ఇచ్చారు అనే ఫోకస్ పైన చేద్దాం. మీరు చూస్తున్నారు కదా ఇదంతా కూడా క్లియర్గా. సో లెట్ మీ బ్రింగ్ యూ ద జూమ్ సో దాట్ ఇది చాలా ఇంపార్టెంట్ ప్యాసేజ్. అందరికీ టీకా అందేదిలా. 100 కోట్ల మంది ఉన్నారు అయినా, 100 కోట్ల మంది ఉన్నారు భారతదేశంలో. మినిమం టు మినిమం 100 కోట్ల మంది కూడా టీకాలు వేయాలంటే ఎలా, అంటే ఒక అన్ యావరేజ్గా 100 కోట్ల మందికి టీకాలు వేయాలంటే ఎన్ని రోజులు పడుతుంది? 100 రోజులు పడుతుంది, అవునా? అంటే ఒక రోజుకి 1 కోటి మందికి టీకాలు వేస్తే అది కూడా 100 రోజులు సమయం పడుతుంది, అంటే 3 నెలల సమయం పడుతుంది. ఇది సాధ్యమేనా? అంటే ఈ సాధ్యాసాధ్యాల గురించి ఇక్కడ ఇచ్చినటువంటి అంశం. ఇక్కడ ఒకసారి మీరు ఫటాఫట్ చదివేస్తాను, మీరు లైన్లో ఉంటే హ్యాపీ. అందరు కూడా మీరు ఇంటి దగ్గర కూర్చొని చదువుకున్న హ్యాపీ. కాకపోతే నేను తొందరగా చదువుతాను ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా. ప్రాణాంతక కరోనా వైరస్ను విరుగుడుగా ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సినేషన్ మహాయజ్ఞం దేశంలో మొదలై 150 రోజులు పూర్తయ్యాక మనం ఎక్కడ ఉన్నాం? ఈ 5 నెలల్లో వేసిన మొత్తం డోజులు 27 కోట్లకు చేరువైనట్లు కేంద్రం లెక్క చెబుతోంది. అనా కొంచెం జూమ్ చేస్తాను, ప్లీజ్ బీ ఆన్లైన్. యా, ఇట్స్ ఆల్ రైట్, ఐ హోప్. మనం ఎక్కడున్నామని చెప్పేసి ఇక్కడ వార్త ఇవ్వడం జరిగింది. చూడండి నెక్స్ట్. 27 కోట్లకు చేరువైనట్లు కేంద్రం లెక్క చెబుతుంది. అందులో 2 మోతాదులు పొందిన వారు 5 కోట్ల లోపు మాత్రమే. ఓ మై గాడ్. అంటే పూర్తి స్థాయి వ్యాక్సిన్ రక్షణ లభించిన వారు 138 కోట్ల దేశ జనాభాలో ఇంచుమించు 3.5% మాత్రమే. 50,000 అంతకు మించి కోవిడ్ డోసులు నమోదైన 111 దేశాల్లో 63 ఇండియా కన్నా మెరుగ్గా అధిక శాతం జనాభాకు వ్యాక్సినేషన్ చేపట్టాయి. అంటే ప్రపంచవ్యాప్తంగా మొత్తం 100 దేశాలకు పైగా వ్యాక్సినేషన్ చేపడుతున్నటువంటి దేశాలలో 63 దేశాలు ఇండియా కన్నా మెరుగ్గా వారి యొక్క వ్యాక్సినేషన్ ప్రాసెస్ని చేపట్టాయి. అంటే ఇండియా అనేది 64వ స్థానంలో ఉంది అంతనే ఒక ఉద్దేశం. వ్యాక్సినేషన్లో చూసుకుంటే ఇండియా కన్నా మెరుగ్గా అధిక శాతం జనాభాకు వ్యాక్సినేషన్ చేపట్టాయి. ప్రతి 100 మంది పౌరుల్లో సంపూర్ణంగా టీకా రక్షణ లభించిన వారెందరన్నా ప్రతిపాదికన ఇజ్రాయెల్, యూకే, అమెరికా, జర్మనీ వంటి మనకన్నా ఎంతో ముందున్నాయి. దేశీయంగా ఇదే వేగం కొనసాగితే వయోజనులకు కోవిడ్ టీకాల కార్యక్రమం ఒక కొలిక్కి రావడానికి కనీసం 18 నెలలు పడుతుందన్న అంచనాల వెలుగులో ఈ ఏడాది డిసెంబర్ నాటికి అంతా చక్కబెట్టేస్తామని ప్రభుత్వం ధీమాగా ప్రకటించింది. ఇది సాధ్యమేనా? ఏప్రిల్ నెలలో సగటున రోజుకు నమోదైన డోసులు 30.24 లక్షలు మాత్రమే, అంటే 3 మిలియన్లు మాత్రమే. ఇది ఎప్పుడు? మొత్తం ఏప్రిల్ మాసంలో. మొత్తం మే నెలలో ఇది 16 లక్షలకు పడిపోయింది. ఓ మై గాడ్. ఇక మీదట రోజుకు 1 కోటి చొప్పున ఈ ఏడాది ద్వితీయార్థంలో 180 కోట్ల డోసులు వేయాలన్న ప్రణాళికలు సవ్యంగా ఎలా పట్టాలకు ఎక్కించదలిచారో అంత చిక్కడం లేదు. ఈ జూన్ నెలలోనే 12 కోట్ల మోతాదులు అందుబాటులోకి వస్తాయన్న అధికారిక వివరణ పైన ఎన్నో శంకలు అంటే అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయి. టీకా 2 మోతాదుల మధ్య వ్యవధిని కొన్ని దేశాలు 8 వారాలకు తగ్గించగా వ్యాక్సిన్ కొరత మూలాన దాన్ని దేశీయంగా 12 నుంచి 16 వారాలకు, అంటే దాదాపు 3 నెలల సమయానికి పెంచడం తెలిసిందే. అటువంటిది ఈ సంవత్సరానికల్లా అందరికీ టీకాలు ఎలా సాధ్యమన్నది ప్రస్తుతానికి అత్యంత గడ్డు ప్రశ్నే. అసలు సాధ్యమేనా అనేది ప్రశ్న ఎదురవుతుంది. సో నెక్స్ట్ పాయింట్, కోవిడ్ నియంత్రణకు పకడ్బందీ ప్రణాళిక అసలు ఎక్కడుందన్న తీవ్ర విమర్శలకు సమాధానంగానా అన్నట్లు నెలల క్రితం నీతి ఆయోగ్ చిట్టాపద్దులు వల్లెవేసింది. ఆగస్టు డిసెంబర్ నెలల మధ్య ఏకాఏకి 216 కోట్ల డోసులు అందుబాటులో ఉన్నాయంటూ జాబితా క్రోడీకరించింది. అది చెప్పిన ప్రకారం ఆ కాల వ్యవధిలో కోవిషీల్డ్ 75 కోట్లు, కోవాక్సిన్ 55 కోట్లు, బయాలజికల్ 30 కోట్లతో పాటు కోవాక్సిన్, ముక్కులో వేసే వ్యాక్సిన్, స్పుత్నిక్ తదితర రకాలు పెద్ద ఎత్తున సమకూరాలి. అది ఎంతవరకు సాధ్యమో స్పష్టత లేకుండానే నీతి ఆయోగ్ చిటికెల పందిళ్లు వేయడం విస్మయపరుస్తుంది. సో నెక్స్ట్, విస్మయపరుస్తుంది అంటే ఆశ్చర్యపరుస్తుంది అన్నాడు. తన వంతు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిత్వ శాఖ వచ్చే డిసెంబర్ నాటికి 108 కోట్ల జనాభాకు 216 కోట్ల డోసులు వేయడము తథ్యమంటున్న మౌలిక సందేహాలకు సమాధానాలు దొరకడం లేదు. టీకా 2 మోతాదులు పొందిన వారిలో వైరస్ ప్రభావ తీవ్రత, ప్రాణహాని తగ్గుతాయని, కోవిడ్ 3వ దఫా విజృంభణలో గరిష్ట ముప్పు పిల్లలకేనన్న విశ్లేషణ కొన్నాళ్ళుగా వెలుగు చూస్తున్నాయి. అమెరికా, జర్మనీలో 12 ఏళ్ల వయసు పైబడిన వారందరికీ టీకాలు అందుబాటులో ఉండగా ప్రయోగాలు, పరీక్షలు, అనుమతుల దశ దాటి ఇక్కడ పిల్లలకు వ్యాక్సిన్ రక్షణ ఎప్పటికీ లభిస్తుందో చెప్పగలవారెవరు
ఆల్రైట్. కనిష్ట వ్యవధిలో గరిష్ట జనాభాకు టీకాల పంపిణీ సాకారం కానంత వరకు పౌర సమాజాన్ని కోవిడ్ ముప్పు వెంటాడుతూనే ఉంటుందని చెప్పాలి. జాతి జనులకు అవసరమైన టీకాలు సమీకరణలో కేంద్రం సమస్త వనరులు సాధన సంపత్తి మోహరించి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సఫలం చేయడంలో రాష్ట్రాలు నిబద్ధతతో నిమగ్నమైతేనే కరోనా మహమ్మారిని నియంత్రించగలం, లేకపోతే కష్టమవుద్ది అని చెబుతున్నటువంటి చాలా మంచి న్యూస్ ఇచ్చాడు. ఇది అంటే వ్యాక్సిన్ అంటున్నాము, సో దానికి సంబంధించినటువంటి విషయాలు ఇక్కడ చెప్పాడు. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఇంకొక వార్త చూడండి. దేశ ఆర్థికానికి కోవిడ్ శరాఘాతాలు, అంటే కోవిడ్ పాడుతున్నటువంటి దారుణమైనటువంటి పరిస్థితి. శరాఘాతాలు అంటే తెలుసు కదా, అంటే ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. ఓకేనా? సో ఒక చిన్నగా మీకు క్లారిటీ ఇస్తాను. ఇది కోవిడ్ 2వ దశ. ఇది ఎవరు రాశారు అంటే ఇతని పేరు చూడండి, రైటర్ పేరు ఇక్కడ ఇచ్చారు, ఎస్ మహేంద్ర దేవ్. ఇతని గురించి ఇస్తారు చివరిలో. కోవిడ్ 2వ దశ తగ్గుముఖం పడుతున్న జనజీవితాలు, ఆర్థిక వ్యవస్థపై దాని దుష్ప్రభావం కొనసాగుతూనే ఉంది. మొదటి దశతో పోలిస్తే 2వ దశలో ఎక్కువ మరణాలు నమోదయ్యాయి. మొదటి దశకు భిన్నంగా 2వ దశలో గ్రామాలకు ఎక్కువగా వ్యాప్తి చెందింది. అవునా కదా? వ్యాక్సిన్లను కేంద్రమే కొనుగోలు చేసి పంపిణీ చేస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించిన నేపథ్యంలో వాటి పంపిణీ పట్టణాలు గ్రామాల్లో సమాన స్థాయిలో సాగుతుందని ఆశిద్దాం. ఆల్రైట్, నెక్స్ట్ ఎక్స్క్యూజ్ మీ, 2వ పాయింట్ చూడండి. ఆశిద్దాం. మొదటి 2వ దశల్లో అభివృద్ధికి విఘాతం, ఆర్థిక అసమానతలు స్పష్టంగా కనిపించాయి. వీటిని అధిగమించి కోవిడ్ 3, 4వ దశలను సమర్థవంతంగా ఎదుర్కోవడానికి సన్నద్ధం కావాలి. పెచ్చురిల్లిన నిరుద్యోగం, పేదరికం. నిరుద్యోగం అనేది మనం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ చూసాము, మే మంత్లో 11.9% పెరిగిపోయింది. ఈ యొక్క పావర్టీ బీపీఎల్ కానీ అంటే నార్మల్ పావర్టీ రేటు కూడా కానీ ఎంతో ఎత్తుకు పెరిగిపోయి, అంటే స్పష్టంగా లెక్కలు ఇస్తే చూడండి. రాబోయే సంవత్సరంలో ఏటా 12% వృద్ధి సాధిస్తేనే 2026-27 నాటికన్నా భారత్ $5 లక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ రూపాంతరం చెందగలుగుతుంది. అందుకోసం మన ప్రభుత్వం గట్టిగా కృషి చేయాల్సి ఉంది. సరే, ఈ అధికారుల లెక్కల ప్రకారం చెప్తున్నాడు, ఇవన్నీ చదువుకోండి మీరు క్లియర్గా. అంటే నిరుద్యోగం, ఓ పక్క నిరుద్యోగం పెచ్చరిల్లుతుంది, పేదరికం అనేది అంతు చిక్కకుండా ముందుకు పోతున్నటువంటి పరిస్థితి. ఎంత పేదరికం వాటిల్లుతుంది ఏంది అని చెప్పినటువంటి పరిస్థితి. సో ఇలాంటి లెక్కలు గిరాకీ. నెక్స్ట్ ఇంకొక హెడింగ్ చూద్దాం, హెడింగ్స్ మాత్రమే చదువుతాం, పెద్దగా ఉంది కాబట్టి టైం సరిపోదు కాబట్టి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి రైట్ సైడ్ ఏమైనా హెడింగ్ ఇచ్చాడా? లెట్ మీ చెక్. యా, గిరాకీ పెంచే చర్యలు అత్యావశ్యకం. అంటే ఈ యొక్క ముడి సరుకులు కానీ గిరాకీ పెంచాలని. ఆరోగ్య సంక్షోభాన్ని అధిగమిస్తేనే ఈ యొక్క ప్రగతి సాధ్యం అని చెప్పేసి ఇక్కడ ఇచ్చాడు. పెట్టుబడులు పెరగాలి అని రైట్ సైడ్లో ఇచ్చాడు. పెట్టుబడులు పెరగాలి. ఇది ఎవరు అంటే రచయిత ఎవరు అంటే ఇందిరాగాంధీ అభివృద్ధి పరిశోధన సంస్థ సంచాలకులు ఉపకులపతి ఇతను మహేష్ అంట, ఇతను ఇచ్చాడు న్యూస్. సో ఇది మనం అర్థం చేసుకున్నామా? నెక్స్ట్ ఒకసారి చూద్దాం, ప్లీజ్ బి ఆన్లైన్. పునరుత్పాదక ఇంధన శకం. పునరుత్పాదక అంటే మీనింగ్ ఏందమ్మా? రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్ అంటాం దీన్ని మనం తెలుగులో. చూడండి, ఇక్కడ హెడింగ్స్ మాత్రమే చదువుతాను, సో దాట్ యూ కెన్ అండర్స్టాండ్ క్లియర్లీ. ఓకేనా? ప్లీజ్ బి ఆన్లైన్, డోంట్ గో ఎనీబడి. మొత్తం కూడా ఎండ్ ఆఫ్ ద షో వరకు ఉండాలి. రైట్, పునరుత్పాదక ఇంధన శకం అంటే ఇప్పుడు ఆల్రెడీ వచ్చేసిందంట ఈ యొక్క ఎరా, అంటే రిన్యూవబుల్ ఎనర్జీ ఎరా. మనం ఇప్పటి వరకు ఫాజిల్ ఫ్యూయల్ని మండించి ఈ యొక్క ఎనర్జీని తయారు చేసుకుంటున్నాం. వీళ్ళు వాళ్ళ పిక్చర్లో ఇచ్చారు, మీరు గమనించండి. బొగ్గు వినియోగానికి త్వరలో మంగళం. అంటే దేశంలో ఉన్నటువంటి ఎన్టీపీసీలు అన్ని క్లోజ్ చేస్తున్నారండి ఇండైరెక్ట్గా, మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. పునరుత్పాదక ఇంధన శకం అనేది రిన్యూవబుల్ ఎనర్జీ సోర్సెస్కి పెద్దపీట వేయడం జరుగుతుందంట. ఫస్ట్ ప్యాసేజ్ చదివి తర్వాత హెడింగ్స్ చదువుకుందాం రండి. కొత్తగా బొగ్గు గనుల తవ్వకం చేపట్టకూడదని, బొగ్గుతో నడిచే థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అనుమతి ఇవ్వకూడదని పర్యావరణ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా అంతర్జాతీయ ఇంధన సంస్థ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ ఫ్యూయల్ అనుకుంటా, రైట్, ఇంటర్నేషనల్ ఎనర్జీ అసోసియేషన్, మేబీ రైట్, ఇంటర్నేషనల్ ఎనర్జీ అసోసియేషన్, అంతర్జాతీయ ఇంధన సంస్థ. ఈ నివేదికలోను బొగ్గును దశల వారీగా పరిహరించాలన్న సూచనలు ఉన్నాయి. బొగ్గుతో నడిచే విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలకు అనుమతులు నిలిపివేయాలని, కొత్త గనుల తవ్వకం విస్తరణ కార్యక్రమాలు చేపట్టకూడదని ఇంటర్నేషనల్ ఎనర్జీ అసోసియేషన్ స్పష్టం చేసింది. 2050 నాటికి తటస్థ ఉద్గారాల స్థితి నెట్ జీరో లక్ష్యాలను సాధించాలనే దశల వారీగా బొగ్గు ప్రాధాన్యం తగ్గించాలని, 2030 నాటికి 1020 గిగావాట్ల వార్షిక
సౌర పవన విద్యుత్ ఉత్పత్తిని చేపట్టాలని సూచించింది. 2035 నుంచి ప్రారంభించి 2040 నాటికి 100% నాణ్యమైన విద్యుత్ ఉత్పాదనపై దృష్టి పెట్టాలని పేర్కొంది. 2050 నాటికి 75% విద్యుత్ ఉత్పత్తిని సౌర పవన మార్గాల ద్వారా సాధించాలని వెల్లడించింది. ఈ క్రమంలో ఈ ఏడాది చివరి నాటికి అంతర్జాతీయ థర్మల్ విద్యుత్ ఉత్పాదనకు ప్రభుత్వాల పరంగా మద్దతు నిలిపివేసేందుకు కట్టుబడి ఉన్నట్లు తాజాగా జరిగిన G7 సభ్య దేశాలు ప్రతినబూనడం గమనార్హం. అది మనం చూసాం ఆల్రెడీ. జో బైడెన్ అండ్ ఇతను వ్లాదిమిర్ పుతిన్ అని చెప్పేసి, అవునా కదా. నిబంధనలు అమలే కీలకం అని చెప్పేస్తున్నటువంటి ఈ హెడ్డింగ్, అంటే ఖచ్చితంగా ఏదైతే నిబంధనలు పెట్టుకున్నామో వాటిని అమలు చేయాలని దాని యొక్క ఉద్దేశం. నెక్స్ట్, పెట్టుబడులు పెరగాలి. ఖచ్చితంగా పెట్టుబడులు, ఐఎమ్ సారీ ఇది ప్యాసేజ్ కదా. నెక్స్ట్, నిబంధనలే కీలకం. బొగ్గు వినియోగానికి త్వరలో మంగళం వాడుతున్నటువంటి అంశం. ప్రత్యామ్నాయాలకు సన్నాహాలు, అంటే రెన్యూవబుల్ ఎనర్జీ సోర్స్, అంటే విండ్ పవర్ కావచ్చు, సోలార్ పవర్ కావచ్చు, టైడల్ పవర్ కావచ్చు, ఇంకా వేరే ఏ విధమైనటువంటి న్యూక్లియర్ పవర్ కావచ్చు, వీటికి ప్రత్యామ్నాయంగా వెతుక్కోవాలి వీటిని మనం చెప్తున్నాడు. పాసవాన్ పార్టీలో ముసలం మనం చూసాము ఆల్రెడీ హెడ్డింగ్లో, మెయిన్ హెడ్డింగ్లో చూసాము. ఇక్కడ చిరాగ్ పాశ్వాన్కి అధికారం దక్కలేదు. వారి తమ్ముడైనటువంటి రామ్ విలాస్ పాశ్వాన్ తమ్ముడైనటువంటి యొక్క పశుపతి కుమార్ పరాస్కి అధికారం దక్కింది. ఇందులో ఏదో అంతర్యుద్ధం జరుగుతుందని దాని యొక్క ఉద్దేశం ఇక్కడ. సో ఇది ఎంటైర్ ద హింద్ ఈనాడు ఎడిటోరియల్ రాసినటువంటి 3 అంశాలు ఇదమ్మా, ఓకేనా. ఇక్కడ మోటివేషన్ కోట్ ఇస్తూ ఉంటారు, విశ్వ విజేత అని చెప్పేసి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మంచి మోటివేషన్ ఇస్తూ ఉంటాడు ప్రతిరోజు కూడా ఇక్కడ ఈనాడులో. మీరు వీలైతే దీన్ని కూడా చదవండి ఒకసారి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ఈనాడు స్పెషల్. So thanks a lot for all your. Now I go one by one, word to word, line to line passage. ఇప్పుడు ఇంగ్లీష్ పరంగా ఇంగ్లీష్ ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇంగ్లీష్ సెంటెన్సెస్ ఎలా చదవాలి, వర్డ్ టు వర్డ్, లైన్ టు లైన్ ఎలా చదవాలి అనేది ఇప్పుడు దీనిపైన మనం ఫోకస్ చేయడం జరుగుతుంది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆల్ ఆఫ్ యూ మై డియర్ స్టూడెంట్స్, ఎవరు కూడా వెళ్ళడానికి వీలేదు, అందరూ లైన్లో ఉంటూ ఎండ్ ఆఫ్ ద షో వరకు కూడా చూస్తూ క్లియర్గా అర్థం చేసుకోవాల్సిన రిక్వెస్ట్. ఫటాఫట్ వెళ్ళిపోతాం, రెడీగా ఉండండి. రైట్ అమ్మా. రివర్స్ మైగ్రేషన్ రూట్ వర్డ్ తెలుసు కదమ్మా. మైగ్రా అంటే మీనింగ్ ఇదమ్మా, చేంజ్ అవ్వడం. ఒక్క నిమిషం, బి ఆన్లైన్ ఒకసారి చదవండి హెడ్డింగ్. ఐ విల్ కమ్ బ్యాక్, జస్ట్ మొమెంట్ ప్లీజ్. యా, హాయ్ స్టూడెంట్స్, ఐ కమ్ బ్యాక్. థ్యాంక్ యూ. ప్లీజ్ బీ ఆన్లైన్. ఎవరు కూడా వెళ్ళడానికి వీలేదు, ఎండ్ ఆఫ్ ద షో వరకు చూడాలి అందరు కూడా, ఓకేనమ్మా. థ్యాంక్ యూ. సో మైగ్రా అంటే మీనింగ్ తెలుసు కదమ్మా, చేంజ్ అవ్వడం, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళిపోవడం, అక్కడ నుంచి ఇక్కడికి రావడం. మైగ్రేషన్, ఇమ్మిగ్రేషన్, ఎమిగ్రేషన్, మైగ్రేటరీ బర్డ్స్. సో మైగ్రేషన్ అంటే చేంజ్ అవ్వడం, ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళడము. రివర్స్ మైగ్రేషన్ అనే ఒక చోటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ నుంచి రివర్స్ రావడము. ఇది ఏంటంటే బీజేపీ గురించి మాట్లాడుతున్నటువంటి అంశం. బీజేపీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా పక్క పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు ఎరవేసి పార్టీలోకి లాక్కోవడము. ఇది ఎస్పెషల్గా వెస్ట్ బెంగాల్లో జరిగింది. వెస్ట్ బెంగాల్లో ఉన్నటువంటి ఎంపీలను, ఎమ్మెల్యేలను బీజేపీ పార్టీలోకి లాక్కున్న తర్వాత ఇప్పుడు వాళ్ళు మళ్ళీ మొండికేసి, మేము మాకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీనే కావాలి, మేము అక్కడికే వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు రివర్స్ వెళ్ళిపోతున్నారు. సో దాన్ని ఉద్దేశించి చెప్పాడు ఇక్కడ రివర్స్ మైగ్రేషన్ అంటే ఉల్టా వెళ్ళిపోతున్నారు. వెస్ట్ బెంగాల్ లో ఉన్నటువంటి టీఎంసీకి మళ్ళీ వెళ్ళిపోతున్నారు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ వెళ్ళిపోతున్నారు అని చెబుతున్నటువంటి సందర్భం ఇక్కడ. దాన్ని ఏం చెప్పారు ఇక్కడ, రివర్స్, ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఇస్ దిస్, దీన్ని ఏం చెప్తున్నారంటే రివర్స్ మైగ్రేషన్ అని చెబుతున్నటువంటి సందర్భం చాలా ఇంపార్టెంట్. సో ఇందులో కొన్ని టిపికల్ ఫ్రేజెస్ ఇచ్చాడు, అవి మీకు క్లియర్ చేస్తాను నేను. సో ఎండ్ ఆఫ్ ద షో వరకు ఉంటూ అందరూ ఫాస్ట్గా సెషన్ని లైక్ చేస్తూ, షేర్ చేస్తూ ముందుకెళ్ళాలి, ఓకేనా. లెట్ us స్టార్ట్. పొలిటికల్ మొబిలైజేషన్
అంటే రాజ్యాంగ పరంగా ఒక చోటు నుంచి ఇంకో చోటికి వెళ్ళడం. సబ్జెక్ట్ ఏంటమ్మా? పొలిటికల్ మొబిలైజేషన్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ కదా. పొలిటికల్ మొబిలైజేషన్, ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఈస్ ద వర్బ్? కెన్ ఆఫర్ లిమిటెడ్ పర్చేస్. అంటే మనం లిమిటెడ్ పర్చేస్ అంటే లైక్ ఎక్కువ పర్చేస్ చేసుకునే అవకాశం లేదు. మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో ఎంతైనా ఖర్చు పెట్టేసుకోవచ్చు, కానీ ఒకరి నుంచి దోచుకున్నటువంటి సంపాదన నుంచి ఎక్కువ ఖర్చు పెట్టలేం. అది పెట్టకూడదు కూడా. అట్లా అదే చెప్తున్నాడు. పొలిటికల్ మొబిలైజేషన్ అనేది ఉండకూడదు. అట్లా ఉంటే మాత్రం లిమిటెడ్ పర్చేసే. అంటే ఇక్కడ పర్చేస్ అంటే దాని ఉద్దేశం ఏంటంటే ఫేమ్, పబ్లిక్లో ఉన్నటువంటి ఆ యొక్క ఫేమ్ని చాలా తక్కువ మనం కొనగలము. పబ్లిక్ నుంచి ఆ యొక్క ఫేమ్ కొనాలి అంటే లిమిటెడ్ పర్చేస్ ఉండకూడదు. అయినా అన్లిమిటెడ్ పర్చేస్ ఉంటేనే పార్టీ అయినా ప్రజలైనా ఎవరైనా మంచి ఫేమ్లో ఉండే అవకాశం ఉంటుంది. ఇలా అడ్డదొంకులు అంటే డిఫెక్షన్ అంటే పార్టీ ఫిరాయింపులకు పాల్పడి అందులో ఉన్న ఎమ్మెల్యేలకు అయినా ఏదో ఎర చూపెట్టి ఇందులోకి లాక్కోవడము, ఇది ఎప్పటికీ సాధ్యం కాదు. చివరికి అధోగతి పాలు పట్టాల్సిందే, అది ఎవరైనా సరే. అది బీజేపీ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, ఎవరైనా సరే, అందులో ఎవరు కూడా దానికి హేతుబద్ధం కాదు అని చెబుతున్నటువంటి అంశం ఇక్కడ. ఓకే, లెట్ us స్టార్ట్. పొలిటికల్ మొబిలైజేషన్ దేనిపైన అంటే బేస్డ్ ఆన్ ఆపర్చునిస్టిక్ డిఫెక్షన్. ఆపర్చునిస్టిక్ అంటే అవకాశవాదమైనటువంటి పార్టీ ఫిరాయింపుదారులకు పాల్పడడం. అది చివరికి ఎక్కడికి దారి తీస్తుందంటే కెన్ ఓన్లీ ఆఫర్ లిమిటెడ్ పర్చేస్, కొంతవరకు మాత్రమే శ్రేయస్కరం, అది అంత ఎక్కువ సమయం వరకు శ్రేయస్కరం కాదు అని చెబుతున్నటువంటి అంశం. హోప్ యు అండర్స్టాండ్ ఎవ్రీబడి. ఇట్లా ఓకేనా? ఆర్ యు ఓకే? ఇట్లా నెక్స్ట్, లీడర్స్ స్విచ్చింగ్ పార్టీస్ అండ్ ఐఎమ్ కరెక్ట్, రైట్, లీడర్స్ స్విచ్చింగ్ పార్టీస్ అండ్ పార్టీస్ రిక్రూటింగ్ టర్న్ కోడ్స్ అంటే రెనగేడ్స్ అని చెప్తా ఉంటాం, దేశద్రోహులు అంటే డైరెక్ట్గా ఈ ఫిరాయింపుదారులు. పార్టీస్ రిక్రూటింగ్ టర్న్ కోడ్స్ ఆర్ నాట్ అన్హర్డ్ ఆఫ్ ఇన్ ఇండియన్ పొలిటిక్స్. భారతదేశంలో ఉన్నటువంటి పాలిటిక్స్లో ఇది పెద్దగా వినలేనటువంటి మాట కాదు. అందరం వింటూనే ఉంటామమ్మా, ప్రతిసారి ఈ మాట అక్కడిక్కడ వింటూనే ఉంటాం. ఏ మాట అంటే లీడర్స్ స్విచ్చింగ్ పార్టీస్, నేతలు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి వెళ్ళడం, స్విచ్చింగ్ అంటే దూకడం, వెళ్ళడం. అండ్ పార్టీస్ రిక్రూటింగ్ టర్న్ కోడ్స్ అంటే ఈ విధంగా టర్న్ అవ్వడం, అంటే ఒక పార్టీ నుంచి ఈ పార్టీకి టర్న్ అవ్వడం. వారిని మనం రెనగేట్స్ అంటాం, దేశద్రోహులు అంటాం. అంటే దేశద్రోహులే కదా, ఇండైరెక్ట్గా దేశాన్ని ద్రోహం చేస్తున్న వాళ్ళే కదా. ఈ పార్టీలో విన్ అయిన తర్వాత ఆ పార్టీలోకి పోవడం ఏంది ఇంకా అట్లా. సో ఇది సబ్జెక్ట్, అండ్ వచ్చింది కాబట్టి రెండు జాయిన్ అవుతున్నాయి, అందుకే ప్లూరల్ వర్బ్. ఆర్ నాట్ అన్హర్డ్, అవి పెద్దగా విననటువంటి మాటలు కాదు, ప్రతిసారి వింటూనే ఉంటాం. హర్డ్, హియరింగ్, హియర్స్. అది V3 ఫామ్లో రాశాడు అక్కడ, V3 ఫామ్. ఆర్ నాట్ అన్హర్డ్ ఆఫ్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. భారతదేశంలో ఉన్నటువంటి పాలిటిక్స్లో ప్రతిసారి వింటూనే ఉంటాం, ఈ నేత ఆ పార్టీలోకి దూకాడు, ఆ పార్టీ వాళ్ళు ఈ నేతని రిక్రూట్ చేసుకున్నారు అని ప్రతిసారి వింటూనే ఉంటాం. ఇది పెద్ద వినని మాట ఏం కాదు, భారతదేశంలో ప్రతిసారి వింటూనే ఉంటాం. నెక్స్ట్, షరింకింగ్ పార్టీ అంటే కుదేలవుతున్నటువంటి పార్టీ. వుడ్ లాస్ లీడర్స్. వుడ్ లాస్ అనేది వర్బు. ఇది జనరల్గా అంటే ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ గురించి మాట్లాడలేదు, జనరల్గా మాట్లాడుతున్నాడు, అందుకే ఆర్టికల్ ఆర్ యాన్ తీసుకున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మీరు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో గ్రామర్ని అబ్జర్వ్ చేయదలిచారో వారికి చాలా ఇంపార్టెంట్ పాయింట్ అది. ఇది ఇక్కడ ఎవరి గురించి మాట్లాడి జనరల్గా మాట్లాడుతున్నాడు. ష్రింకింగ్ పార్టీ, ఒకనొక కుదేలవుతున్నటువంటి పార్టీ జనరల్గా వుడ్ లాస్ లీడర్స్, జనరల్గా లీడర్స్ని లాస్ అవుతుంది. వైల్ అనేది ఇక్కడ కంజంక్షన్. అదే సమయంలో అండ్ ఎక్స్పాండింగ్ పార్టీ అంటే పెద్ద బలవంతమవుతున్నటువంటి పార్టీ అయినా వుడ్ గెయిన్ దెమ్, ఖచ్చితంగా వారిని ఈ యొక్క పార్టీలోకి లాగేసుకోవడం. ఇది సాధారణం. ఇది అంటారు కదా, బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ, అది నేచర్. అది ఒక పులి నక్కని భయపెట్టిస్తూ ఉంటుంది, నక్క ఇంకెవరినో భయపెట్టిస్తూ ఉంటుంది, అంటే అది నేచర్. అది ఇక్కడ కూడా అంతే. ఎప్పుడైనా ఓడిపోతున్నటువంటి పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు అందులోనే కూర్చోరు కదా, నేను పార్టీని కాపాడుతా నిలబెట్టుకుంటానే ఉత్తములు ఎవరు ఉన్నారు? ఇక్కడ ఎవరు లేరు. అంటే ఆ పార్టీ నుంచి ఖచ్చితంగా ఏదైతే ఎక్స్పాండింగ్ పార్టీ ఉంటుందో అందులో దూకేస్తారు, ఇది నేచర్. అందుకే అన్నాడు, మీరు గమనించండి, ష్రింకింగ్ పార్టీ అన్నాడు అండ్ ఎక్స్పాండింగ్ పార్టీ అన్నాడు. అంటే ఇక్కడ ఎవరి గురించి మాట్లాడలేదు, జనరల్గా మాట్లాడుతున్నాడు. లాజిక్ రైటర్ చాలా ఇంపార్టెంట్, అర్థమవుతుంది. దీన్ని మనం గమనించాలి చదువుతున్నప్పుడు. ఇక్కడ ఎందుకు రాశాడు, ఎందుకు రావద్దు అని డౌట్ రావాలి మీకు, అప్పుడు క్లారిటీ వస్తూ ఉంటున్నట్టు. అర్థమైందా? ష్రింకింగ్ పార్టీ అంటే ఓహో ఇది ఏ పార్టీ, బీజేపీ పార్టీ అయి ఉండొచ్చు, ఈ విధంగా అర్థం చేసుకో, లేదా కాంగ్రెస్ పార్టీ అయి ఉండొచ్చు. దాని గురించి మీకు పైన ఎక్స్ప్లెనేషన్ ఇస్తారు ఎప్పుడైతే వస్తుందో, అప్పుడు మీరు ఈ విధంగా గ్రామర్ నేర్చుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనా? సో లెట్స్ స్టార్ట్ ద నెక్స్ట్ పాయింట్. ద టాలెంట్ అక్విజిషన్ స్ట్రాటజీ, సబ్జెక్ట్ చూడండి, ద టాలెంట్ అక్విజిషన్ స్ట్రాటజీ
గోస్ అనేది వర్బ్ ఇక్కడ. గోస్ ఫార్ బియాండ్ సచ్ ఫెమిలియర్ ఆపర్చునిజం అంటే అవకాశవాదం. ఆపర్చునిజం అంటే మీనింగ్ అవకాశవాదం. ద టాలెంట్ ఆఫ్ ఎవరి టాలెంట్ రామో రాణి కాదు ద బీజేపీ, ద భారతీయ జనతా పార్టీ. చూడండి బీజేపీకి ముందు ఏం రాశాడు, దా రాశాడు. అంటే ఉద్దేశం ఏంది, నేషనలైజ్డ్ పార్టీస్ ఏవైతే ఉంటాయో వాటికి దా రాస్తాం. ద కాంగ్రెస్, ద బీజేపీ అలా ఇట్లా రాసుకుంటాం అన్నట్టు. ఆ విధంగా అర్థం చేసుకోండి. ఓకేనా. ద టాలెంట్ అక్విజిషన్. అక్విజిషన్ అంటే పొందడం, పొందుకోవడం. స్ట్రాటజీ అంటే విధానం, ఎవరిని పొందుకోవడం, ఎమ్మెల్యేలను ఎంపీలను పొందుకునేటువంటి విధానం ఏదైతే ఉందో ఆ భారతీయ జనతా పార్టీ గోస్ ఫార్, అది ఎక్కడికి పోతుందంటే బియాండ్ సచ్ ఫెమిలియర్ ఆపర్చునిజం, అవకాశవాదాన్ని మించిపోతుంది. అంటే జస్ట్ వాళ్ళని రిక్రూట్మెంట్ చేసుకోవడమే కాదు, ఇంకా అంతకు మించి చేస్తున్నారంట బీజేపీ లీడర్స్. ఇన్ ద రీసెంట్ ఇయర్స్, గడిచినటువంటి ఆఫ్ ఇట్స్ గ్రోత్, దీని యొక్క గ్రోత్, బీజేపీ పార్టీ యొక్క గ్రోత్ చూసుకున్నట్లయితే గడిచినటువంటి కొన్ని సంవత్సరాల్లో ఇట్ హ్యాస్ బిల్ట్ ఎంటైర్ ఎలక్టోరల్ స్ట్రాటజీస్ అరౌండ్ లీడర్స్. అర్థమైందా, దాని యొక్క మొత్తం ఎలక్టోరల్ స్ట్రాటజీ విధానం ఏదైతే ఉందో అది మొత్తం లీడర్స్ని ఉద్దేశించే బిల్డప్ చేసుకోవడం జరిగిందంట. అంటే మరి లీడర్స్ని, అంటే లీడర్స్ని ఉద్దేశించి ఎట్లా బిల్డప్ చేస్తారు పార్టీ అంటే చెప్తున్నాడు చూసుకోండి. లీడర్స్ హూ క్రాస్డ్ ఓవర్ ఫ్రమ్ అదర్ పార్టీస్. ఈ విధంగా బీజేపీ తన ఎలక్టోరల్ స్ట్రాటజీని పెంచుకుంది, బిల్డ్ చేసుకుంది. అంతేగాని కష్టపడి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల యొక్క మన్నన, ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొని గెలవలే అని ఇండైరెక్ట్గా మనం అర్థం చేసుకోవాలి అక్కడ. ఇట్ హ్యాస్ బిల్డ్ ఎంటైర్ ఎలక్టోరల్ స్ట్రాటజీస్ అరౌండ్ లీడర్స్. ఆ లీడర్స్ ఏమైనా కష్టపడి వచ్చారా, లేదు, లాక్కున్నారు అయినా పార్టీ ఫిరాయింపుల విధానం కొత్త, ఆ విధంగా. హూ క్రాస్డ్ ఓవర్ ఫ్రమ్ అదర్ పార్టీస్. ఇన్ అస్సాం, అస్సాంలో ఒక ఉదాహరణ తీసుకున్నాడు. ఇట్స్ 2 consecutive చీఫ్ మినిస్టర్స్ వర్ ఇన్ అదర్ పార్టీస్ నాట్ లాంగ్ ఎగో. వాళ్ళు ఇప్పుడు అస్సాంలో ఈ యొక్క బీజేపీకి సంబంధించినటువంటి చీఫ్ మినిస్టర్స్, ఇద్దరు చీఫ్ మినిస్టర్స్ కూడా ఎన్నికైనటువంటి ఇద్దరు చీఫ్ మినిస్టర్ అస్సాంలో బీజేపీకి సంబంధించిన. కాన్సిక్యూటివ్ అంటే 1 by 1, ఒకరి తర్వాత ఒకరు అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. ఇట్స్ 2 consecutive చీఫ్ మినిస్టర్స్, అస్సాం యొక్క ఇద్దరు చీఫ్ మినిస్టర్స్ వర్ ఇన్ అదర్ పార్టీస్. యాక్చువల్లీ వాళ్ళు వేరే పార్టీ వాళ్ళు, నాట్ లాంగ్ ఎగో, వాళ్ళు ఎన్నో వందల వేల సంవత్సరాల కింద కాదు, మొన్నటి వరకు కూడా వాళ్ళు వేరే పార్టీలో ఉన్నారు. వాళ్ళని లాక్కొని బీజేపీ గవర్నమెంట్ అస్సాంలో వారిని చీఫ్ మినిస్టర్లో కూర్చుండబెట్టింది అన్న మీనింగ్ వస్తుంది. అందులో ఒకరి గురించి చెప్తున్నాడు, ద కరెంట్ ఇన్కంబెంట్, అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్ ఎవరంటే అతను హిమంత బిశ్వ శర్మ వాజ్ నాట్ జస్ట్ ఎనీ అదర్ కాంగ్రెస్ లీడర్. అంటే చూడండి, హిమంత బిశ్వ శర్మ, ద కరెంట్ ఇన్కంబెంట్ అంటే తెలుసుగా, రూట్ అనేది కమ్ అంటే మీనింగ్ లై డౌన్, అక్కడ ఉండడం, అధికారంలో ఉండడం. ద కరెంట్ ఇన్కంబెంట్ హిమంత బిశ్వ శర్మ వాజ్ నాట్ జస్ట్, చూడండి మీరు చూస్తురా, వాజ్ నాట్ జస్ట్ ఎనీ అదర్ కాంగ్రెస్ లీడర్. అతను ఏదో ఉట్టి కాంగ్రెస్ లీడర్ కాదమ్మా. వాజ్ నాట్ జస్ట్ అంటే వేరే కాంగ్రెస్ లీడర్ల లాగా అతను ఏదో ఉట్టి కాంగ్రెస్ లీడర్ కాదు. వాజ్ నాట్ జస్ట్ అదర్ కాంగ్రెస్ లీడర్, బట్ కానీ డెసిషన్ మేకర్, అతను నిర్ణయం తీసుకున్నటువంటి ఒక పెద్ద మేధావి కాంగ్రెస్ పార్టీలో హిమంత బిశ్వ శర్మ. ఇన్ ద 15-year long tenure, 15 సంవత్సరాల నుండి డెసిషన్ మేకర్గా పనిచేస్తున్నాడు కాంగ్రెస్లో ఆఫ్ ద పార్టీ, కాంగ్రెస్ పార్టీ. అంటిల్ 2016 వరకు కూడా పెద్ద డెసిషన్ మేకర్ కాంగ్రెస్ పార్టీలో. ఉట్టి వ్యక్తి ఏం కాదు, ఆయన కూడా లాక్కట్టి బీజేపీ పార్టీలో పెట్టిరు అని మీనింగ్ వస్తుంది డైరెక్ట్గా. పర్హాప్స్, ఓకే, బహుశా ఎంకరేజ్డ్ బై ద సక్సెస్ ఇన్ అస్సాం. ఓకే, అస్సాంలో జరుగుతున్నటువంటి సక్సెస్ ఏదైతే ఉందో దానివల్ల ఎంకరేజ్ అయ్యి ఉండొచ్చు బహుశా. ద పార్టీ బీజేపీ లాంచ్డ్ అ సిమిలర్ స్ట్రాటజీ ఇన్ వెస్ట్ బెంగాల్. మరి ఇది అంటే అస్సాంలో సక్సెస్ అవుతుంది, బీజేపీ యొక్క పావులు అస్సాంలో కదులుతున్నాయని చెప్పేసి అదే ఒక విధానాన్ని వెస్ట్ బెంగాల్లో మరి లాంచ్ చేయవచ్చు. ద పార్టీ లాంచ్డ్ ఎ సిమిలర్ స్ట్రాటజీ, ఈ విధమైనటువంటి విధానాన్ని వెస్ట్ బెంగాల్లో స్టార్ట్ చేసింది. ఇట్ రిక్రూటెడ్, బీజేపీ రిక్రూటెడ్ డజన్స్ ఆఫ్ లీడర్స్ ఫ్రమ్ అదర్ పార్టీస్, పర్టికులర్లీ ద తృణమూల్ కాంగ్రెస్ పార్టీ. పర్టికులర్ తృణమూల్ కాంగ్రెస్ నుంచి డజన్ల కొద్ది లీడర్స్ని రిక్రూట్ చేసుకోవడం, లాక్కోవడం, ఆపర్చునిజం చూపెట్టి, అవకాశవాదము చూపెట్టి వారికి లాక్కోవడము, మిమ్మల్ని ఎంపీ చేస్తాం, మిమ్మల్ని కేబినెట్ మినిస్టర్ ఇస్తాం మీకు అని చెప్పేసి లాక్కోవడం టీఎంసీ నుంచి డైరెక్ట్గా. నాట్ సర్ప్రైజింగ్లీ, ఇది ఆశ్చర్యజనకమేం కాదు, a good number of the leaders who crossed, చూడండి, a good number of leaders, ఎక్కడైనా మీకు a number of అని మీనింగ్ వస్తుందో, ఎక్కడైతే మీకు a number of లైక్ a number of అని వస్తుందో మీకు వర్బ్ అనేది ప్లూరల్లో రావాలి. హూ క్రాస్డ్ ఓవర్ టు ద బీజేపీ డ్యూ టు ఇట్స్ ల్యూర్ అంటే అట్రాక్షన్, అల్యూర్ అని చెప్తా ఉంటాం, అల్యూర్డ్ అంటే అట్రాక్టెడ్, ఆర్ ఫియర్ ఆఫ్ ద సెంట్రల్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేటింగ్ స్కామ్స్ అండ్ ఇర్రెగ్యులారిటీస్. ఆర్, చూడండి, ఆర్ అనేది వర్బ్ ఇక్కడ. ఒక్క నిమిషం అమ్మా.
రైట్ డియర్స్, ఐఎమ్ హియర్, థ్యాంక్ యూ. చూడండి ఇక్కడ, చూడండి సబ్జెక్ట్ ఏంటమ్మా, a good number of the leaders are now flocking back to the TMC. ఒక పెద్ద మొత్తంలో లీడర్స్, బీజేపీలోకి పోయినటువంటి లీడర్స్ మళ్ళీ తిరిగి టీఎంసీకి ఫ్లాకింగ్ అవుతారు, అంటే మొత్తం గుంపులుగా టీఎంసీలోకి వెళ్ళిపోతారు అని మీనింగ్ వస్తుంది ఇక్కడ a number of the leaders అన్నాడు కదా, వాళ్ళు ఎవరు అంటే ఇక్కడ ఇచ్చారు చూసుకోండి, మధ్యలో ఇచ్చాడు. దీన్ని మధ్యలో మీరు చదువుకోవచ్చు, అంటే దీన్ని మధ్యలో చదవాల్సినటువంటి అంశం అమ్మా, అర్థమవుతుందా? సో who crossed over to the BJP due to its lure and attractivities, లేదా ఫియర్, భయం కొద్ది. ఏం భయం? ఆఫ్ ద సెంట్రల్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేటింగ్ స్కామ్స్ అండ్ ఇర్రెగ్యులారిటీస్. అంటే ఖచ్చితంగా ఆ ఎమ్మెల్యేలు ఎంపీలలో ఎవరో ఒకరు ఈ స్కామ్లో ఆ స్కామ్లో ఇరుక్కొని ఉంటారు. సో ఈ స్కామ్లో బయటపడతాం అంటే సెంట్రల్ ఏజెన్సీస్, ఈ యొక్క సిబిఐ వాళ్ళు, ఎన్ఐఏ వాళ్ళు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తే మేము బయటపడతాము అన్న ఉద్దేశంతో భయపడిపోయి బీజేపీలోకి పోయారు యాక్చువల్గా, అనా. సో అంటే కొన్ని రకాల అట్రాక్షన్స్ కూడా చేయడం జరిగింది. మీ క్యాబినెట్ మినిస్టర్ ఇస్తానగానే వెళ్ళి గంతేసి అందులో పోయి కూర్చున్నారు. వాళ్ళంతా కూడా ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ అంటే టీఎంసీ, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారంట. ఇది లెక్క, ఓకేనా. ఈవెన్ యాజ్ ఇదే సమయంలో ఇట్ కంటిన్యూడ్, ఇట్ అంటే ఎవరు? బీజేపీ కంటిన్యూ టు ఇండక్ట్ అంటే ప్రేరేపించడం, వారిని తీసుకోవడం, కంటిన్యూ టు ఇండక్ట్ డిఫెక్టర్స్, ఫిరాయింపుదారులను ఫ్రమ్ ద కాంగ్రెస్ అండ్ ద తెలంగాణ రాష్ట్ర సమితి దిస్ వీక్. టీఆర్ఎస్ తెలుసుగా, టీఆర్ఎస్ నుంచి కూడా నాకు తెలియదు, మరి ఇక్కడ నాకు తెలియదు ముచ్చట, ఎవరు పోయారు? టీఆర్ఎస్ నుంచి కూడా కొంతమంది బీజేపీలోకి పోతురంట, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి కూడా కొంతమంది బీజేపీలోకి పోతురంట. ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు, ముకుల్ రాయ్ లెఫ్ట్ ద బీజేపీ టు రిటర్న్ టు ద కంఫర్ట్ ఆఫ్ హిస్ ఓల్డ్ పార్టీ దట్స్ కాల్డ్ ద టీఎంసీ. నిన్న ముకుల్ రాయ్ గురించి ఏదో వార్త చదివాం కదా, నిన్న హిందూ ఎడిటోరియల్ మెయిన్ పేపర్లో కూడా వచ్చింది. ఓకే, ముకుల్ రాయ్ అనే అతను మళ్ళీ టీఎంసీకి అంటే బీజేపీ నుంచి మళ్ళీ తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి పోతున్నాడంట, చాలా హ్యాపీ, అవునా కదా. సో నెక్స్ట్, సెవరల్ అదర్స్ మే ఫాలో ఇట్. మిగతా వాళ్ళు కూడా ఇదే ఒక విధానాన్ని ఫాలో అయ్యే అవకాశం ఉంది. సెవరల్ అదర్స్ ది సబ్జెక్ట్, మే ఫాలో దిస్ సూట్ అంటే ఈ విధానం, సూట్ అంటే విధానం, ఓకేనా. నెక్స్ట్ పాయింట్, ద టీఎంసీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ హెవెన్ ఆఫ్ డిఫెక్టర్స్. అర్థమైందా? టీఎంసీ ఏదో ఉత్తమురాలైనటువంటి అది కాదు, టీఎంసీ కూడా ఇలాంటి కథలు పడ్డది చాలాసార్లు అని మీనింగ్ వస్తుంది ఇక్కడ. టీఎంసీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ హెవెన్ ఆఫ్ డిఫెక్టర్స్. టీఎంసీలో కూడా వేరే పార్టీల నుంచి వచ్చి టీఎంసీలో కూర్చున్నటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, వాళ్ళ గురించి చెప్తున్నాడు. డజన్స్ ఆఫ్ లీడర్స్ ఫ్రమ్ ద కాంగ్రెస్ అండ్ ద లెఫ్ట్ ఫ్రంట్ హ్యావ్ జాయిన్డ్ ఇట్ సిన్స్ ఇట్ వన్ పవర్ ఇన్ 2011. 2011లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటు కాంగ్రెస్ నుంచి, ఇటు వామపక్షం పార్టీ నుంచి, లెఫ్ట్ ఫ్రంట్ నుంచి పెద్ద ఎత్తున లీడర్స్ వచ్చి కూడా, డజన్స్ ఆఫ్ లీడర్స్ కూడా ఈ టీఎంసీ పార్టీలో జాయిన్ అయ్యారు. టీఎంసీ ఏమి ఉత్తమరాలు ఏం కాదు, టీఎంసీలో కూడా ఇలాంటి లెక్కలు ఉన్నాయి అని చెప్తున్నాడు డైరెక్ట్గా. ద పొలిటికల్ ఫ్లక్స్ అంటే ఇవి ఒక విధానం. ద పొలిటికల్ ఫ్లక్స్ ఈజ్ అన్లైక్లీ టు ఎండ్ సూన్. ఇలాంటి ఒక విధానము ఇప్పుడప్పుడే ఎండ్ అయ్యే విధానం కనబడట్లేదు, ఏనా. ఈజ్ అన్లైక్లీ, లైక్లీ అంటే ఆ విధంగా, అన్లైక్లీ అంటే ఇప్పుడప్పుడే ఎండ్ అయ్యేటువంటి విధానం ఎక్కడ కనబడట్లేదు అని చెబుతున్నటువంటి అంశం ఇక్కడ, అంతే కదా. అండ్ ద నెక్స్ట్ పాయింట్, నౌ ద సబ్జెక్ట్, ద బీజేపీ హ్యాస్ అచీవ్డ్ సిగ్నిఫికెంట్ గ్రోత్ ఇన్ వెస్ట్ బెంగాల్ ఇన్ ఏ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్. మంచిదే, బీజేపీ గవర్నమెంట్ వెస్ట్ బెంగాల్లో చాలా తక్కువ సమయంలో ఒక మంచి సిగ్నిఫికెంట్ గ్రోత్ని కనబరిచినటువంటి అంశం మొన్న ఎలక్షన్లో చూసాం. దాదాపు 46 మంది ఏమో విన్ అయ్యారు కదా. ఇక్కడ ఇఫ్ కండిషన్ మాట్లాడుతున్నాడు చూడండి, హ్యాడ్ ఇట్ రిలీడ్ మోర్ ఆన్ లీడర్స్. మరి బీజేపీ గవర్నమెంట్ ఈ యొక్క లీడర్స్ పైన ఎక్కువ ఆధారపడిందా? యాక్చువల్లీ ఇఫ్ కండిషన్ రాస్తుంది, థర్డ్ ఇఫ్ కండిషన్, if place subject place had place v3 రైట్ సైడ్ లో should have would have place v3 చూసుకోండి. would have been v3 వచ్చిందా లేదా, ఇట్లా, ఓకేనా. సో ఇట్లా had it relied more on, relied అంటే డిపెండ్ on లీడర్స్. ఏ లీడర్స్ వాళ్ళు? who had organically grown with it. ఆర్గానికల్లీ అంటే తెలుసు అమ్మా, న్యాచురల్లీ గ్రోన్ విత్ ఇట్. బీజేపీ గవర్నమెంట్ ఎవరైతే స్వయాన కష్టపడి ఎలక్షన్లో ఎన్నికైన వారిపైన ఆధారపడుతుందో ఇక్కడ, హ్యాడ్ ఇట్ రిలీడ్ మోర్ ఆన్ లీడర్స్ హూ హ్యాడ్ ఆర్గానికల్లీ గ్రోన్ విత్ ఇట్. అంటే కష్టపడి ఆ బీజేపీ గవర్నమెంట్ తోటి కష్టపడి ఎలక్షన్లో విన్ అయిన వారిపైన ఆధారపడుతుందా? ఒకవేళ అలా జరిగితే ద బీజేపీ వుడ్ హ్యావ్ నాట్ బీన్ ఇన్ సచ్ అన్ ఎంబరాసింగ్ పొజిషన్. అంటే అంత దారుణమైనటువంటి దుర్భరమైనటువంటి పొజిషన్లో ఉండేది కాదు ఇవాళ. బీజేపీ లీడర్స్ కష్టపడి ఎలక్షన్లో ప్రజల మన్నన చూరగొని వాళ్ళు ఎలక్షన్లో విన్ అవుతే బీజేపీ వల్ల యాదోగతి పాలు అయ్యేది కాదు. అంటే బీజేపీ లీడర్స్ అందరూ కూడా ఆర్గానికల్గా ఎదిగిన వాళ్ళు కాదు, టీఎంసీలో నుంచి లాక్కున్న వాళ్ళు ఇక్కడ.
ఇట్స్ హరీ అంటే ఎవరి యొక్క హరీ? బీజేపీ హరీ. ఇట్స్ హరీ వాట్ ఈస్ సబ్జెక్ట్ ఈజ్ హార్మింగ్ ఇట్. దాని యొక్క తొందరపాటే దాన్నే నాశనం చేస్తుంది. బీజేపీ యొక్క తొందరపాటే దాన్ని నాశనం చేస్తుంది. టు బి ఇన్ పవర్, అధికారంలో ఉండాలనే ఒక హరీ. ఈవెన్ ఇన్ ప్లేసెస్ వేర్ ఇట్ హ్యాస్ నాట్ ఎస్టాబ్లిష్డ్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ వయబుల్ అంటే తగిన విధంగా. ఏ ప్రాంతాలు, లైక్ బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి వెస్ట్ బెంగాల్లో తనకు తాను ఒక మంచి విధానం లేనప్పటికీ అలాంటి ఒక ప్లేస్లో అధికారంలోకి రావాలనే ఒక విధానము తననే నాశనం చేస్తుంది వాళ్ళ. అర్థమైందా? ఇట్లా ఇట్ ఈస్ ఆల్సో కోఆర్సనింగ్ అంటే చాలా ఇబ్బంది పెడుతుంది. ఇట్ ఈస్ ఆల్సో కోఆర్సనింగ్ ద పొలిటికల్ డిబేట్. అంటే ఈ యొక్క రాజ్యాంగపరమైనటువంటి డిబేట్లు జరుగుతాయి కదా, వాటికి ఊపందిస్తుంది ఇలాంటి విధానాలు. అండ్ హార్మింగ్ డెమోక్రసీ ఇట్ సెల్ఫ్ సైమల్టేనియస్లీ. అదే సమయంలో డెమోక్రసీకి, ప్రజాస్వామ్యానికి భంగం వాటిల్తున్నటువంటి సమయం ఇలా ఒక అధికార పార్టీ ఇలా చేయడం. ఇఫ్ ఒకవేళ ద రివర్స్ మైగ్రేషన్ ఆఫ్ టీఎంసీ లీడర్స్ ఈజ్ రాట్లింగ్ ద బీజేపీ ఇన్ వెస్ట్ బెంగాల్. రివర్స్ మైగ్రేషన్ ఆఫ్ టీఎంసీ లీడర్స్ అంటే ఈ యొక్క చివరి బీజేపీ నుంచి టీఎంసీకి పోతురు కదా ఆ లీడర్స్. ఈజ్ రాట్లింగ్ అంటే మొత్తం కన్ఫ్యూజ్ చేస్తుంది, మొత్తం పరేషాన్ చేయడం అన్నట్టు. రాట్లింగ్ ద బీజేపీ ఇన్ వెస్ట్ బెంగాల్, కేరళ, అదర్ స్టేట్ వేర్ ఇట్ ట్రై టు పంచ్ ఓవర్ అబౌవ్ ఇట్స్ వెయిట్. అంటే మోసే అంత బరువు కన్నా ఎక్కువ మోస్తున్నటువంటి ఈ రాష్ట్రాల్లో బీజేపీని చివరికి ఇబ్బందులు పెట్టే అవకాశం ఉందా? ఒకవేళ పెట్టినట్లయితే ఇట్ ఈస్ కాట్ ఇన్ అ వోర్టెక్స్ ఆఫ్ కరప్షన్ అలిగేషన్స్ అనా, అది ఎక్కడ పడిపోయే అవకాశం ఉంది? ఇట్లాంటి ఎవరు? బీజేపీ గవర్నమెంట్. ఇట్ ఈస్ కాట్ ఇన్ ఎ వోర్టెక్స్ ఆఫ్ కరప్షన్ అలిగేషన్స్. అంటే కరప్షన్కి సంబంధించినటువంటి కొన్ని ఆరోపణలు కూడా ఇరుక్కుపోయే అవకాశం ఉంది. అది జరుగుతుంది ఆల్రెడీ అని చెప్తున్నటువంటి అంశం. నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇక్కడ ఇది అలిగేషన్స్ రేంజ్ అంటే బీజేపీ పైన పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్నాయంట. రేంజ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే బ్రింగింగ్ మనీ ఫ్రమ్ కర్ణాటక ఫర్ ద క్యాంపెయిన్ ఇన్ కేరళ త్రూ హవాలా రూట్స్ అంటే తప్పుడు విధానాలు, తప్పు లెక్కలు. అండ్ బ్రైబింగ్ అండ్ అల్లీ, దాని యొక్క కూటమి ఏదైతే ఉందో అంటే బీజేపీతో పొత్తు కడుతున్నటువంటి కూటమి ఏదైతే ఉందో దాన్ని బ్రైబింగ్, లంచం ఇవ్వడానికి కూడా ప్రయత్నం చేశారంట. ఇలాంటి ఆరోపణలు బీజేపీ పైన ఉన్నాయని చెప్తున్నాడు. ఈ విధంగా అర్థమవుతుందమ్మా? ఎక్స్క్యూజ్ మీ. అండ్ నెక్స్ట్ ద లీడర్స్, చూడండి సబ్జెక్ట్ నెంబర్ ద లీడర్స్, వర్బ్ వచ్చేసి హ్యావ్ యాడెడ్ అప్ టు నథింగ్. ఈ యొక్క లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల ఏం అవ్వట్లేదు మీనింగ్ అన్నట్టు. ఎక్కడ లీడర్స్ దట్ ద బీజేపీ రిక్రూటెడ్ ఫ్రమ్ అదర్ పార్టీస్ ఇన్ కేరళ. బీజేపీలో వేరే పార్టీ నుంచి కేరళలో బీజేపీలో రిక్రూట్ చేసుకోవడం జరిగింది. వాళ్ళు పెద్ద పని ఏం చేయట్లేదు, బీజేపీ పార్టీలో ఉండి వేరే వాళ్ళకి సాయం చేస్తున్నారని మీనింగ్ వస్తుంది డైరెక్ట్గా. ఆల్ దిస్, ఇదంతా కూడా షుడ్ పాయింట్ ద బీజేపీ, ఇదంతా కూడా బీజేపీని ఎక్కడికి తీసుకుపోతుంది అంటే, షుడ్ పాయింట్ ఎక్కడికి తీసుకుపోతుంది అంటే టువార్డ్స్ ద వర్చ్యూ ఆఫ్ పేషెన్స్. ఇక ఓపిక అన్న ఒక విధానానికి తీసుకుపోతుందంటే బీజేపీని. ఈ ఓపిక ఎందుకు రాశాడంటే ఇక్కడ చదువుకోండి, విచ్ ఈస్ నాట్ అన్ఫెమిలియర్ టు ఇట్. అంటే ఒక ఓపిక లేనటువంటి ఒక విధానానికి, అంటే మొత్తం ఓపిక నశించింది అన్న ఒక విధానానికి బీజేపీ గవర్నమెంట్కి తీసుకుపోతున్నాయి. ఇవన్నీ లెక్కలు కర్ణాటకలో ఎట్లా వేయడము, కేరళలో ఎట్లా వేయడము, వెస్ట్ బెంగాల్లో, అస్సాంలో, ఇవన్నీ దేనికి తీసుకుపోతున్నాయి అంటే ఒక వర్చు అంటే ఆ విధానానికి తీసుకుపోతున్నాయి. పేషెన్సీ అనే ఒక విధానానికి తీసుకుపోతున్నాయి. రీప్లేసింగ్ గ్రాస్ రూట్స్ యాక్టివిజం. గ్రాస్ రూట్స్ అంటే బేస్ ఎక్కడైతే ఇలాంటి పనులు చేస్తుందో గ్రౌండ్ లెవెల్లో, గ్రాస్ రూటింగ్ అంటే గ్రౌండ్ లెవెల్లో. రీప్లేసింగ్ గ్రౌండ్ లెవెల్ యాక్టివిజం విత్ లార్జ్ స్కేల్ డిఫెక్షన్స్ ఫ్రమ్ అదర్ పార్టీస్ కెన్ ఓన్లీ విన్ షార్ట్ టర్మ్ రివార్డ్స్. గ్రౌండ్ లెవెల్లో వారిని ఆకర్షించేటువంటి విధంగా చేసి ఆ యొక్క డిఫెక్షన్స్కి పాల్పడము అయినా షార్ట్ టర్మ్ రివార్డ్సే తీసుకొస్తుంది ఇఫ్ ఎట్ ఆల్, ఒకవేళ ఏమైనా కూడా. అంతేగాని లాంగ్ టర్మ్ రివార్డ్స్ మొత్తం రావు. ఇన్ ద లాంగ్ రన్ సచ్ ట్రెండ్స్ అండర్మైన్ ద పార్టీస్. అండర్మైన్ అంటే డిమినిష్, అండర్మైన్ అంటే డీవేస్, అంటే పరువు పోయే పనులు చేయడమే తప్ప ఆ యొక్క పార్టీ యొక్క పరువు పోతుంది తప్ప ఏం రాదు సుదూరంగా చూసుకుంటే. ద పర్సన్స్ ఇన్వాల్వ్డ్ అండ్ డెమోక్రటిక్ ప్రాసెసెస్, ఇలాంటి పర్సన్స్ కావచ్చు, డెమోక్రటిక్ ప్రాసెసెస్ కావచ్చు, పెద్ద ఎత్తున మచ్చ తెచ్చే అవకాశం ఉంటుంది, కలంకం తెచ్చే అవకాశం ఉంటుంది, కానీ దీనివల్ల లాభం లేదు. ద బీజేపీ మస్ట్ లెర్న్ టు బి మోర్ మోడెస్ట్, అంటే అతి ఉత్తమంగా ఉండాలి. మోర్ మోడెస్ట్ ఇన్ విక్టరీ అండ్ గ్రేషియస్ ఇన్ డిఫీట్. అంటే పక్కవారిని డిఫీట్ చేయాలని ఒక విధానంలో కూడా గ్రేషియస్ అవలంబన చేసుకోవాలి, అంటే గ్రేషియస్ విధానంలో వెళ్ళాలి. అంటే తగిన విధంగా ఓడించాలంటే ఎలక్షన్లో పోటీ చేసి ఓడించాలి, అంతేగాని పక్కవారిని ఏదో ప్రలోభ పెట్టి ఇలా చేయకూడదు. టాక్టిక్స్, బీజేపీ వేస్తున్నటువంటి లెక్కలు ఫోకస్డ్ ఆన్ ద షార్ట్ టర్మ్ కెన్ ఓన్లీ హార్మ్ ద లార్జర్ ఇంట్రెస్ట్ ఓవర్ ద లాంగర్ టర్మ్.
ఎక్కువ మొత్తంలో ఎక్కువ సమయం వరకు బీజేపీ వేస్తున్నటువంటి లెక్కలు హామ్ చేస్తే తప్ప దానివల్ల అంటే లాభం ఏమీ లేదు అని చెబుతున్నటువంటి అంశం. సో దిస్ ఈజ్ ఆల్ టుడేస్ ద హిందూ ఎడిటోరియల్. సో హోప్ యూ అండర్స్టాండ్ మై డియర్ స్టూడెంట్స్. సో టైమ్ ఈజ్ వెరీ లెస్, అందుకని ఫాస్ట్గా డిస్కస్ చేశాను. ఇక్కడ 80% డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందమ్మా. ఎవరైతే ఈ యొక్క బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో 80% డిస్కౌంట్ తోటి ఈ యొక్క టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి. మీరు విజిట్ చేయాల్సిన వెబ్సైట్ వచ్చేసి adda247.comని విజిట్ చేయొచ్చు. యూస్ చేయాల్సిన కూపన్ కోడ్ Y209 అమ్మా. అర్థమవుతుంది కదా. సో అదేవిధంగా ఇక్కడ IBPS RRB PO క్లర్క్ గ్రామీణ బ్యాంకు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ టార్గెట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఫీ వచ్చేసి 1500 ఉంటుంది Y209 కూపన్ కోడ్ యూస్ చేస్తే. అదేవిధంగా SBI క్లర్క్ ఫౌండేషన్ బ్యాచ్, మ్యాథ్ ఎక్స్క్లూజివ్ బ్యాచ్, రీజనింగ్ ఎక్స్క్లూజివ్ బ్యాచెస్, SSC గ్రూప్ డి కానిస్టేబుల్, TSPSC గ్రూప్ 2, APPSC గ్రూప్ 2, జనరల్ స్టడీస్, APSC అండ్ కానిస్టేబుల్ రీసెంట్గా స్టార్ట్ అయింది. అదేవిధంగా మెగా ప్యాక్ యొక్క ఆఫర్స్ ఇక్కడ ఉన్నాయమ్మా. 2 years వ్యాలిడిటీ వచ్చేసి 4000, 1 year వ్యాలిడిటీ వచ్చేసి 3000. మీరు జాయిన్ అవ్వాలనుకుంటే Y209 కూపన్ కోడ్ యూస్ చేసి జాయిన్ అవ్వాల్సిన రిక్వెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్స్ అలాట్. ఈ ఓకేనా. సో నెక్స్ట్ ఇంకా ఎవరైతే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోలేదో వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. మీరు అందరూ సెషన్ని లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ, షేర్ చేస్తూ, కొత్తగా ఎవరైతే వచ్చారో మీరంతా కూడా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన రిక్వెస్ట్ అమ్మా. థ్యాంక్స్ అలాట్. ఇవాళ సాయంత్రం 4 గంటలకి దాదాపుగా క్లాస్ లేదు, బికాస్ ఐఎమ్ ఆన్ some work today, some engagement, so that is why I am unable to take the class today. Tomorrow morning 9 AM as usual మన క్లాసు ఉంటుందమ్మా. 100% రేపొద్దున ఎడిటోరియల్ మనకు ఉంటుంది. మీరంతా రావాలి. రేపటి క్లాస్లో నేను లైవ్లో ఉంటాను 100%. ఓకేనా. సో థ్యాంక్స్ అలాట్. బై బై. సీ యూ. హ్యావ్ ఎ గుడ్ డే. హ్యావ్ ఎ గ్రేట్ డే. Don't forget to like, share and subscribe Adda 24/7 channel. Also download Adda 24/7 app. Don't forget